మన తెలుగు కవి ఒకతను పెరుగుతుంది వయసని అనుకుంటాము, కానీ తరుగుతుంది ఆయువని తెలుసుకోము అని పాట రాశాడు. పాతికేళ్లలో ఉండే యవ్వనశక్తి వయసు పెరుగుతున్నా కొద్దీ తగ్గిపోతుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి మనల్ని ఒక్కసారి కుదిపేస్తుంది. స్త్రీలలో మెనోపాజు, పురుషులలో ఆండ్రోపాజ్ మనల్ని నిలిపి ఆలోచింపజేస్తాయి. ఈ మార్పులను అర్థం చేసుకోలేని వాళ్ళు ఎన్నో అపసవ్యతలకు లోనై కాపురాలు పాడైపోయిన సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వాతావరణ కాలుష్యం, కల్తీ ఆహారం, స్ట్రెస్ జీవితం వల్ల కూడా 25-30 ఏళ్లకే యవ్వన శక్తి తగ్గి వెంట్రుకలు తెల్లబడి చర్మం ముడతలు పడి నీరసంగా కనిపించే వాళ్ళను కూడా చూస్తూనే ఉన్నాము. 60-70 ఏళ్ల వయసులో కూడా దృఢంగా అఖండ యవ్వన శక్తితో మనం ఉండొచ్చు. అందుకు చాలా చిట్కాలున్నాయి. మనకు అఖండమైన శక్తినిచ్చి వృద్ధాప్యాన్ని దూరం చేసి నిత్య యవ్వనాన్ని ప్రసాదించే పదార్థాలలో ఎన్నదగినది ఉసిరికాయ. దీన్ని పచ్చిగాను చూర్ణంగాను ఉపయోగించవచ్చు. హెర్బల్ షాపుల్లో చూర్ణం లభిస్తుంది. దొరక్కపోతే త్రిఫలా చూర్ణం కూడా వాడచ్చు. ప్రతిరోజు ఉదయం ఉసిరి చూర్ణం తేనెలో కలిపి తినేసి 1 కప్పు గోరువెచ్చటి పాలు తాగుతూ ఉన్నంతకాలం యవ్వన శక్తి మనతోనే ఉంటుంది. హెర్బల్ షాపుల్లో అశ్వగంధాది లేహ్యం దొరుకుతుంది. ఇది స్ట్రెస్ను తగ్గించి నరాలకు శక్తినిస్తుంది. 1 స్పూన్ లేహ్యం తినేసి 1 కప్పు గోరువెచ్చటి పాలు రోజూ తీసుకుంటూ ఉంటే యవ్వన శక్తి పెరుగుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. అద్భుతమైన శక్తికి, నిత్య యవ్వనానికి మన ఇంట్లోనే ఉండే చిట్కా నువ్వులు, బెల్లం. నల్ల నువ్వులు వేయించి కొంచెం బెల్లం కలిపి దంచి రోజు 1 నిమ్మకాయ సైజు తింటూ ఉంటే మనలో శక్తి లోపం ఏర్పడదు. అన్ని అనారోగ్యాలు దూరమవుతాయి. మన ఇంట్లోనే లభించే మరో చిట్కా ఏంటంటే పచ్చి కొబ్బరి తురుము పంచదారతో కలిపి తింటూ ఉంటే అద్భుతమైన యవ్వన శక్తి లభిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు 5 ఎండు ఖర్జూరాలు కడిగి నానబెట్టి మర్నాడు ఉదయం గింజ తీసేసి ఆ నీటిలోనే మిక్సీ చేసి 2 స్పూన్లు తేనె కలిపి తింటూ ఉంటే నీరసం మన దరిదాపుల్లోకి రాదు. అద్భుతమైన యవ్వన శక్తికి మరొక చిట్కా దానిమ్మ గింజల రసం తీసి రోజూ తాగుతూ ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. యవ్వన శక్తికి అద్భుతమైన మరో చిట్కా వ్యాయామం. ప్రతిరోజు 1 పావుగంట వ్యాయామం చేస్తే కండరాలన్నీ వేడెక్కుతాయి. హార్మోన్ల ఉత్పత్తి క్రమబద్ధంగా ఉంటుంది. నిత్య యవ్వనంతో ఉత్సాహంగా ఉంటారు. మనం రోజు తినే ఆహారంలో కల్తీ పదార్థాలు మనలో ఫ్రీ రాడికల్స్ను పెరిగేలా చేస్తాయి. అందువల్ల మనం నీరసంతో కుంగిపోతుంటాం. అందుకే పరిశుభ్రమైన మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. విత్తనాల మొలకలు, పెసర మొలకలు, శనగ మొలకలు అలాంటివి తింటూ ఉండాలి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు పోసి ఉదయాన్నే ఆ నీటిని తాగుతూ ఉంటే చాలా మలినాలను తొలగించుకోవచ్చు. ఈ చిట్కాలలో ఏ కొన్ని పాటించినా ఎక్కడా వంగని అద్భుతమైన యవ్వన శక్తి మన సొంతమవుతుంది. చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కు పంపించండి.